భూ వివాదం నేపథ్యంలో ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాన్లో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రజలు ఏకస్థులమై ఈ దిగువ సంతకాలను చేయు వారలం రాయించుకున్న ఏకగ్రీవ తీర్మానం. మా యొక్క గ్రామం కొండములగాం. మా గ్రామ పంచాయతీ ప్రజలు పూర్వం నుండి అన్యోన్యంగా పరస్పరము సహాయ సహకారాలను చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మా గ్రామానికి చెందిన బైరెడ్డి తౌడు, సన్నాఫ్లేట్ రామయ్య మరియు ఇతని కుమారుడు బైరెడ్డి స్వామినాయుడు, బైరెడ్డి అప్పలనాయుడు, దాసు, బైరెడ్డి సత్యం అలియాస్ గౌరు అను కుటుంబీకులు గత కొన్ని సంవత్సరముల నుండి భూ ఆక్రమణలు, రికార్డులను తారుమారు చేయడం వంటి ప్రజా వ్యతిరేక మరియు చట్ట వ్యతిరేక పనులను చేసి ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో సుమారు 18 కుటుంబాల వారిపై దౌర్జన్యకరమైన చర్యలను చేసినందున గ్రామ పంచాయతీ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అనేక సార్లు పంచాయతీలను చేసి బైరెడ్డి తౌడు మరియు ఇతని కుమారులను తప్పుగా నిర్ధారించి తీర్పును చెప్తున్నా నలుగురు గ్రామ పంచాయతీ పెద్దలను కానీ గ్రామ ప్రజలను కానీ గౌరవించకుండా తగాయిదాలను పడుతూ గ్రామంలో అశాంతికి కారణమవుతున్నారు. ఇందుకు చివరగా ఈ జన్మన రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పంచాయతీ పెద్దలు, గ్రామ ప్రజలు 50 మంది పంచాయతీని ఏర్పాటు చేసి బాధ్యతగా పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు, దాసు, బైరెడ్డి సత్యం వారిపై ఈ క్రింద తెలిపిన చర్యలను అమలు జరుపుటకు ప్రమాణయుతముగా అంగీకరించి ఉన్నాము. బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు, బైరెడ్డి సత్యం వారితో కానీ వీరి కుటుంబీకులతో కానీ గ్రామ ప్రజలు మాట్లాడుటకు వీలు లేదు. చట్టానికి అనగా కోర్టు తీర్పులకు సాక్ష్యాధారాలే కీలకం కావున ఈ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో బైరెడ్డి తౌడు మరియు ఇతని కుమారుడు శిక్షార్హులుగా నిర్ణయించడమైంది.